ఇదైతే చాలా పాత కాలం అంటే నియర్లీ 15-20 ఇయర్స్ బ్యాక్ సిలిండర్ అనమాట. చిన్న సిలిండర్. ఇది లోపల ఎక్కడో పెట్టేసాను. నిన్న దొరికింది. సో, దీన్ని ఒకసారి క్లీన్ చేద్దాము అని యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ కనిపించాయి. సో, దాన్ని ఎట్లా క్లీన్ చేయాలని. అందులో వినిగర్ హ్యాక్ చాలా ఈజీగా చాలా మంచిగా అనిపించింది. సో, నేను ట్రై చేశాను. ఫస్ట్ అయితే కొంచెం వినిగర్‌ని నేను ఒక బౌల్‌లో వేసుకొని ఇలా బ్రష్‌తో మొత్తం స్ప్రెడ్ చేసేసి ట్రై చేశాను. కొంచెం క్లీన్ అయింది. బట్ ఇంకా కొన్ని వీడియోస్‌లో అయితే ఏం చెప్పారంటే 24 అవర్స్, 10 అవర్స్ అలా పెట్టాలి అని. సో, మొత్తం క్లీన్ చేశాక మళ్ళీ నేను అలాగే దాన్ని మొత్తం పేస్ట్‌లా అప్లై చేసేసి వినిగర్‌ని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ట్రై చేశాననమాట. ఓకే. కొంచెం బెటర్. అంత ఎక్సలెంట్ అయితే రాలేదు. బట్ ఆ వీడియోస్‌లో ఏం చూపిస్తారంటే ఆ ఐటెమ్ ఏదైతే రస్ట్ అయిందో, చిలుము పట్టిందో దాన్ని వెనిగర్‌లో ముంచేయాలనమాట. అలా ముంచేస్తే క్లీన్ అయితదని చూపిచ్చారు. బట్ ఇక్కడ మనం దీన్నైతే ముంచలేం కదా! సో, నేను జస్ట్ అలా బ్రష్‌తో అలా మొత్తం వెనిగర్‌ని అప్లై చేసేసాననమాట. చేసి నెక్స్ట్ డే మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తే ఓకే. కొంచెం మంచి బెటర్ రిజల్ట్ వచ్చింది. ఇంతకుముందు నేను కొంచెం ఒక పౌడర్ యూజ్ చేశాను కదా ఇక్కడ. అది శశి పౌడర్ అంటారు. కొంతమంది సబీనా పౌడర్ అంటారు. అంటే పౌడర్స్ ఉంటాయి కదా! మనం వెసల్స్ అవి గిన్నెలవి కడిగేకి. సో, అలాంటి పౌడర్‌తో కూడా ట్రై చేశాను. కొంచెం సర్ఫ్ వేసుకొని ఓకే. కొంచెం బెటర్ రిజల్ట్. బట్ వెనిగర్ కొంచెం పని చేస్తది. బట్ ఎక్సలెంట్‌గా పనిచేస్తదంటే నాకైతే అంత ఎక్సలెంట్‌గా పనిచేయలేదు. తర్వాత ఒక క్లాత్‌తో తుడిచేసేది. నైటే తుడిచేసాను. తర్వాత మళ్ళీ వెనిగర్‌ని నేను అప్లై చేశా ఇలా. ఓకే. చిన్న బౌల్‌లో వెనిగర్ తీసుకున్నా కదా! ఆ వెనిగర్‌ని జస్ట్ మొత్తం అప్లై చేసేసి పెట్టా. మార్నింగ్ కల్లా మొత్తం డ్రై అయిపోయింది. బట్ ఇలానే క్లీన్ చేసి చూసాను. ఓకే. ఒక 60, 70% అయితే మంచి రిజల్ట్ ఉంది. సో, మీకెప్పుడైనా కావాలంటే ట్రై చేయండి.